హాయ్ వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మీరు కోడింగ్ అనేది జీరో లెవెల్తో ఏ విధంగా స్టార్ట్ చేయాలి. జీరో లెవెల్ అంటే ఏంది, మీకు ప్రీవియస్గా ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేకున్నప్పటికీ కూడా మీరు ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మీరు ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, సో ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. సరే, మీరు కోడింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయారు. సో మీకు కోడింగ్ అంటే ప్రజెంట్ ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ కోడింగ్ నేర్చుకోవాలంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మార్కెట్లో చూసినట్టయితే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఆర్ కానీ, ఓకేనా, లైక్ ఇట్లా జావా స్క్రిప్ట్ కానీ, ఇట్లా చాలా ఉంటాయి. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో మీరు అంటే నచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఒకవేళ పైథాన్ సెలెక్ట్ చేసుకున్నారు, సరే మీరు ఫిక్స్ అయిపోయారు కోడింగ్ నేర్చుకుందామని చెప్పేసి దాని తర్వాతకి ఏం చేసినట్టే పైథాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఏ విధంగా నేర్చుకోవాలి. సో మీకు ప్రీవియస్గా ఏమీ నాలెడ్జ్ లేదు. సో అప్పుడు మీరు ఏం ఫాలో అవ్వాలంటే, సో మీకు రెండు చాయిసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫ్రీ కోర్సెస్ నేర్చుకోవచ్చు, రెండోది వచ్చేసరికి పెయిడ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. మీరు ఒకవేళ ఫ్రీ కోర్సెస్ నేర్చుకుంటా అంటే కొన్ని చెప్తాను, పెయిడ్ కోర్సెస్ అయితే కొన్ని చెప్తాను, ఓకేనా. ఫ్రీ కోర్సెస్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్కి అయితే మీకు గూగుల్లో చాలా బ్లాగ్స్ దొరుకుతాయి. అండ్ మీరు డైరెక్ట్గా పైథాన్ బ్లాగ్స్ డైరెక్ట్ మీరు చూసుకొని నేర్చుకోవచ్చు, ఓకే. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, ఓకే. ఇది మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. లేదు, నేను ఫ్రీగా నేర్చుకోను అంటే, లైక్ ఫ్రీగా నేర్చుకోవాలంటే నాకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వాలి కదా, నేను ఒక్కరిని సెల్ఫ్ లెర్నింగ్ కాదు, సో నేను నాన్ ఐటీ, సో నేను ఇప్పుడు అంత టెక్నికల్గా తెలియదు నాకు, నేను సొంతంగా నేర్చుకోవడానికి నాకు కొద్దిగా కష్టం అవుద్ది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా పెయిడ్ కోర్సెస్కి రావాలి. ఫ్రీ కోర్సెస్కి పెయిడ్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏముంటుందంటే, ఫ్రీ కోర్సెస్లో మీకు కరెక్ట్గా మిమ్మల్ని లైక్ గైడెన్స్ చేసేవాళ్ళు ఉంటారు అనమాట, ఓకేనా. సో మీరు సెల్ఫ్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో అదే పెయిడ్కి వచ్చేసరికి అయితే మీకైతే షూర్గా గైడెన్స్ అయితే ఉంటుంది. సో ట్రైనర్ కూడా మీకు లైక్ అవైలబుల్గా ఉంటారు. సో అది సో ఫ్రీ కోర్స్ అయితే చెప్పాను కదా. ఒకవేళ మీరు పెయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనం నెక్స్ట్ మంత్ అయితే కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో పైథాన్ బేసిక్ టు లైక్ ఇందాక చెప్పినట్లయితే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఫుల్ కోర్సు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, ఓకే. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఫ్రీ డెమో చూడండి. ఒకవేళ డెమో చూసిన తర్వాత నచ్చితేనే మీరు ఎన్రోల్ అవ్వండి, ఓకేనా. సో సెకండ్ పాయింట్ మీరు ఏం చేసినంటే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫ్రీ ఆర్ పెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారు. సరే, ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నా, పెయిడ్ సెలెక్ట్ చేసుకున్నా ఎట్లా నేర్చుకోవాలి అనేది మెయిన్ మనకి పాయింట్ కదా. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏదిపైన అంటే బేసిక్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేనిపైన అంటే సింటాక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటాక్స్ అనేది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. సో సింటాక్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మీరు ఈరోజు టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ సింటాక్స్ ఈరోజు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఆ సింటాక్స్ సంబంధించిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ, చిన్న చిన్న లాజిక్స్ కానీ మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా అయి ఉండాలన్నమాట. లైక్ మీకు నెక్స్ట్ క్లాస్ రేపు స్టార్ట్ అవుతుందంటే ఈరోజు మీరు ఆ సింటాక్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి, ఓకేనా. సో అది ఫస్ట్ పాయింట్. సో సరే, సింటాక్స్లు నేర్చుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయమని చెప్పాను. సో చిన్న ప్రోగ్రామ్స్ అంటే లైక్ ఆ సింటాక్స్లు యూస్ చేసుకొని, లైక్ మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పినాను ఎట్లాంటివి అంటే, లైక్ ప్రైమ్ నెంబర్స్కి, ఈవెన్ నెంబర్స్కి, ఫిబొనాకీవి, పాలిండ్రమ్స్వి, ఓకేనా. సో ఇట్లా చిన్నవి ఫస్ట్ ట్రై చేయండి. సరే, ఈ చిన్న ట్రై చేయడం వల్ల మీకు ఏమైందంటే మీకు సింటాక్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ అవుద్ది అనమాట. లైక్ డిఫరెంట్ సిచ్యువేషన్లో ఏ విధంగా సింటాక్స్ని యూజ్ చేస్తామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే అప్పుడు వచ్చింది మీకు. సరే, మీరు సింటాక్స్ నేర్చుకున్నారు, చిన్న ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసారు, అయిపోయింది. సో అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలి, అయిపోయిందా నేను అప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయానా అంటే కాదు. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఇందాక చిన్న ప్రోగ్రామ్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించిన క్వశ్చన్స్ చేయాలి. లైక్ మీరు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట, లైక్ లీడ్ కోడ్ అని చెప్పేసి, హ్యాకర్ ర్యాంక్ అని చెప్పేసి మీకు కొన్ని సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లోకి వెళ్ళి మీరు ఏం చేసుకోవాలంటే లైక్ క్వశ్చన్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం ట్రై చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ టైం మీరు ఒకవేళ సాల్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఏమవుద్దంటే అది కరెక్ట్గా చేయలేకపోవచ్చు. అంటే ఫస్ట్ కాబట్టి చేయలేకపోవచ్చు. లైక్ 2-3 ప్రాబ్లమ్స్ ఫస్ట్ అయితే
చూసి చేయండి. దాని తర్వాతకి ఏం చేయండి అంటే దాన్ని లైక్ డిఫరెంట్గా ట్రై చేయండి. అంటే మీరు ఇప్పుడు చూస్ చేశారు కదా, సో ఆ సాల్వ్ చేసిన సేమ్ ప్రాబ్లమ్ని మీరు డిఫరెంట్ లాజిక్ ఏ విధంగా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అట్లా మోడిఫికేషన్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు సొంతంగా చేయడం కూడా వచ్చేస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. సో దాని తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్కి రండి. సో ప్రాజెక్ట్స్ కూడా డైరెక్ట్ వెళ్ళి తీసుకొని చేయడానికి కష్టం. ఎందుకంటే ఇప్పుడెప్పుడే సింటాక్స్ నేర్చుకున్నాం, ఇప్పుడెప్పుడే చిన్న చిన్న లైక్ ప్రోగ్రామ్స్ రాస్తున్నారు కాబట్టి అప్పుడే డైరెక్ట్ వెళ్ళి చేయాలంటే కష్టం అవుద్ది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఆల్రెడీ గిటబ్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ చాలామంది వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ చేసేది గిటబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఆ గిటబ్ వేరే వాళ్ళ సోర్స్ కోడ్ తీసుకొని, ఓకే, వాళ్ళ సోర్స్ కోడ్ తీసుకొని ఫస్ట్ ఆ సోర్స్ కోడ్ని మొత్తం వెరిఫై చేయండి. సో ఎక్కడ ఏ లాజిక్స్ యూస్ చేసిండు, సో నాకు ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ అయితే ఏం చేసిండు, అని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం చూసి, కావాలంటే ఆ ట్యూటోరియల్ చూసుకుంటూ కానీ, ఆ బ్లాగ్ చూసుకుంటూ కానీ, లేకపోతే ఆ సోర్స్ చూసుకుంటూ కానీ, XYZ సోర్స్ చూసుకుంటూ కానీ మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. దాని తర్వాత సేమ్ ఆల్టర్నేట్ ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదంతా కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ఏ విధంగా మీరు డీబగ్ చేస్తున్నారు అనేది మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, డీబగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డీబగింగ్ సంబంధించింది కూడా మీరు లైక్ పర్టికులర్గా ఎర్రర్ వస్తే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాం, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకా మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం కానీ, లైక్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తే మీకు ఏమవుతుందంటే ఫ్రమ్ జీరో లెవెల్ నుంచి లైక్ ఎక్స్పర్ట్ లెవెల్ వరకు అయితే మీరైతే నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఇది నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఎంతమంది జీరో లెవెల్ నుంచి అండ్ అడ్వాన్స్ లెవెల్ వరకు అవుతారో అండ్ ఎంతమంది డైలీ ప్రాక్టీస్ చేస్తారో చూద్దాం. సో ఇంకా మంచిగా డైలీ ప్రాక్టీస్ చేయాలంటే ఒక టిప్ చెప్తాను. ఒక టిప్ ఏంటంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేసి మీరు చేసిన ప్రాక్టీస్ అనేది వర్క్ ప్రోగ్రెస్ కనిపించాలి. కాబట్టి ఏం చేయాలంటే మీ లింక్డ్ఇన్ ఉంటుంది కదా, మీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి Day 1, Day 2, Day 3, Day 4 అని చెప్పేసి అట్లా పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే 1 డే ప్రాక్టీస్ చేసినప్పుడు Day 1 అని పెట్టి అప్లోడ్ చేస్తారు. Day 2 అన్నప్పుడు మీరు ఒకవేళ అప్లోడ్ చేయకపోతే మీకే అనిపిస్తూ ఉంటుంది, నిన్న Day 1 పెట్టాను, ఈరోజు Day 2 పెట్టలేదే అని చెప్పేసి కోసం ఆ పోస్ట్ పెట్టడం కోసమైనా సరే మీరు నేర్చుకుంటారు. సో ఇలా ఫాలో అవ్వండి. సో ఇది చాలామందికి హెల్ప్ అయింది. సో ఈ టిప్ చాలామందికి హెల్ప్ అయింది. చూద్దాం ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారో. ఒకవేళ నేను చెప్పినట్లు విని ప్రాక్టీస్ చేసినట్లయితే నన్ను ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను మీరు చేస్తుండ్రో లేదని చెప్పేసి. ఓకేనా, సో ఇది నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిందంతా కూడా మీకు చెప్పాను. సో ఒక జీరో లెవెల్ నుంచి ఏ విధంగా మీరు ఈ విధంగా ఎక్స్పర్ట్ అవ్వడం, ఏ విధంగా ఏం పాటించాలో చెప్పాను. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఏ డొమైన్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డొమైన్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూపులు కానీ, ఆ డొమైన్ సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ, ఆ డొమైన్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫాలో అవుతూ ఉండండి. దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే లైక్ కొత్త అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి అండ్ జాబ్ ఓపెనింగ్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకో టిప్. సో చెప్పాను కదా, మీరు ఒకవేళ పెయిడ్ కోర్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో ఒక లింక్ ఇచ్చాను, చూడండి, డెమో చూడండి. నేను నేర్పిస్తాను పైథాన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెమో చూసి అప్పుడు ఎన్రోల్ అవ్వండి. నెక్స్ట్ మంత్ అయితే మనకి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి.